జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జూబ్లీ హిల్స్‌లో మరి ఏదో ఉప ఎన్నిక ఉందో, ఆ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలిచేలా తీరాలని మరి జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానం ఏదైతే మరి బీఆర్ఎస్ ఉందో, తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను తీసుకుంది. ఇప్పటికే వాళ్ళు ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. ఇక కేటీఆర్ కూడా మరి ప్రచారంలో భాగంగా మరి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఆయన మరి శ్రమిస్తున్నారు. ఇక ముఖ్య విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే బీఆర్ఎస్ పార్టీకి బలమైన అభ్యర్థిగా మరి ఎవరైతే మాగంటి గోపీనాథ్ ఉన్నాడో, చనిపోయిన మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బలపరిచారు. ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు, నామినేషన్ కూడా వేసింది. కానీ మరి గతంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు పి విష్ణువర్ధన్ రెడ్డి, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నాడు. ఇక మాగంటి సునీత గెలుపుకు కూడా తాను కృషి చేస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం కూడా చేశాడు. అయితే కానీ బీఆర్ఎస్ పార్టీ ఆయనతో కూడా నామినేషన్ వేయించింది. మాగంటి సునీత నామినేషన్ వేసింది, అదేవిధంగా పి విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ నామినేషన్ ఎందుకు వేయడం జరిగింది అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే మాగంటి గోపీనాథ్ రెండవ భార్య వల్ల మాగంటి గోపీనాథ్, అదేవిధంగా మాగంటి సునీత వీరిద్దరూ న్యాయపరమైన చిక్కుల్లో న్యాయపరమైన పోరాటం జరిగిందట. ఎవరైతే రెండో భార్య ఉన్నారో, మాగంటి ఉన్న రెండో భార్య వీరిపైన కేసులు పెట్టడం, అదేవిధంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఇట్లా కొంతకాలం వీరి మధ్యన కొన్ని సమస్యలు కుటుంబ పరంగా సమస్యలు ఏర్పడ్డాయి. అయితే ఒకవేళ ఈ లీగల్ సమస్యలు ఏమైనా ఒకవేళ ఎదురైతే మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని ఎన్నికల కమిషన్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించింది. ఒకవేళ ఆమె నామినేషన్ తిరస్కరించిన ఇతడు నామినేషన్ వేసి ఉన్నాడు కాబట్టి ఇతనికి బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆమె పైన లీగల్ పరమైన వ్యవహారాలు ఏమైనా బయటికి వస్తే, లీగల్ పరమైన ఇష్యూస్ ఏమైనా వస్తే ఆమెకు బీఫామ్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. దాంతో పోటీకి కూడా బీఆర్ఎస్ దూరం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇదే కాకుండా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దాదాపు 3 సార్లు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా చేశారు. ఆయన మాగంటి వజ్రనాథ్ మరి ఎప్పటి నుండో మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి మాగంటికి ఒక వెనక ఉండి మాగంటి కార్యక్రమాలు కావచ్చు, ఆ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కార్యకర్తలతో సత్సంబంధాలు కావచ్చు, మాగంటి తర్వాత మాగంటి వజ్రనాథ్ అన్న విధంగా కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారట. మరి ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ చనిపోవడం జరిగిందో మరి బీఆర్ఎస్ పార్టీని కూడా ఆయన విజ్ఞప్తి చేశాడట. తనకు టికెట్ కేటాయించాలని చెప్పేసి ఆయన అడిగాడట. కానీ మరి అనూహ్య పరిణామాల మధ్య, నాటకీయ పరిణామాల మధ్య మరి చివరికి మాగంటి సునీతకు టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం మాగంటి సోదరుడైన మాగంటి వజ్రనాథ్ మాగంటి సునీతకు మద్దతు ఇవ్వడం లేదట. ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారిందట. ఆయన మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే వినబడతా ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలు బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ప్రతికూలంగా మారాయి. మరి ఈ అంశాలు ఒకవేళ బలంగా పనిచేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి వజ్రనాథ్
వ్యతిరేకంగా పనిచేస్తే కనుక ఆయన తెర వెనుక మరి అన్ని డివిజన్లలో ఏమైనా అంటే ఇంత బీఆర్ఎస్ కార్యకర్తలు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆ ఓటు బ్యాంకును మరి మరి కాంగ్రెస్ కానీ ఇతర ఏదైనా పార్టీకి బదలాయించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి ఏమైనా జరిగితే కనుక బీఆర్ఎస్ నష్టపోయే అవకాశం అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ ఇది జరిగితే కనుక మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు బీఆర్ఎస్ పార్టీకి ఏవైతే ప్రతికూల అంశాలు ఉన్నాయో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అవి అనుకూల అంశాలుగా మారే అవకాశం ఉందట. అయితే చూడాలి మరి ఒకవేళ ఇలాంటి లీగల్ ఇష్యూస్ మాగంటి సునీతకు రాకపోయినట్లయితే తప్పకుండా ఆమె బీఫామ్ తీసుకుంటుంది, పోటీలో ఉంటుంది. ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే మాత్రం విష్ణువర్ధన్ రెడ్డి బరిలోకి వస్తాడు. కాబట్టి ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే కనుక ఇక్కడ నవీన్కు అనుకూలమయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం అయితే ఉందని నా అంచనా. చూద్దాం మరి ఎలా ఉంటుందో మరి, ఎందుకంటే ఇంకా ఈ స్క్రూటినీ జరిగే ఉంటుంది, నామినేషన్ విత్డ్రా ఉంటుంది, మరి ఎవరు బరిలో ఉంటారన్న అంశము ఇవన్నీ 2-3 రోజుల్లో తేలుతాయి కాబట్టి మనం